హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్నాస్ మల్టీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ వీడియో అనమాట. సో దీన్ని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే నా బ్లౌజ్ని నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. సో కుట్టింది అత్తమ్మే, బట్ డిజైన్ చేసుకుంది నేను. అందుకైతే ఇది పెట్టడం జరుగుతుంది. నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి ఎలాంటి ట్రైనింగ్ లేదు, లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం అయితే నేను ఇలా చేయడం జరుగుతుంది. చూపిస్తాను, వీడియో మొత్తం స్కిప్ చేయకండి, చూడండి. యాక్చువల్గా ఎప్పటి నుంచి ఒక హాఫ్ శారీ తీసుకోవాలి, నా ఓన్గా నేను స్టిచ్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే శారీ కోసం ట్రై చేశాను, శారీ కన్వర్టెడ్ హాఫ్ శారీ కింద చేసుకుందామని. బట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, తక్కువ టైంలోనే నేను చేయలేకపోయానని చెప్పేసి ఇలా అయితే హాఫ్ శారీ తీసుకున్నాను. చాలా షాప్స్కి తిరిగాను, ఎక్కడ కూడా సెట్ కాలేదు. సో లక్కీలీ నాకు సిఎంఆర్లో అయితే సెట్ అయింది. ఇది వచ్చేసి 3000 అనమాట. సో రాగానే ఫస్ట్ మనం ఓపెన్ చేసేస్తే కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందులో నేను ఫస్ట్ ఉంటాను అనమాట. అది వచ్చేసి బ్లౌజ్, కింద వచ్చేసి స్కర్ట్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి వైన్ కలర్ అనమాట, అంటే పర్పుల్ కలర్కి ఆ టైప్లో ఉంటుంది. చాలా బాగుంది, పిక్స్లో బాగా పడుతుంది కూడా. బట్ నాకు ఆ స్కర్ట్ వచ్చేసి లాంగ్ లెంత్ ఎక్కువైపోయింది. అండ్ వెడల్పు కూడా చాలా ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి ఇంత ఇచ్చేసారు, ఏంటి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, అతమేమో డోంట్ వెరీ నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంత లెంత్ అనమాట. వెడల్పు అయితే నాకు అంత ఎక్కువ ఉండిపోయింది. సో నేను ఆ బెల్ట్, దానికి ఉన్న అటాచ్ చేసిన ఆ బెల్ట్ తీసేసాను, ఆ కుచ్చులు అవన్నీ తీసేసాను అనమాట. తీసేసి నాకున్న పొడుగుని తగ్గించేశారు. అది వచ్చేసి నాకు 2.5
ఫైనల్లీ అయితే నా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ వేశారు మంచిగా. అండ్ దానికి కావాల్సిన ఆరి వర్క్ కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే నేను షాప్లో పర్చేస్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను కొన్ని వీడియోస్ చూశాను, మెయిన్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏం కావాలి అనేది బేసిక్స్ అన్నీ చూశాను. ఆ బేసిక్స్ దానికి సంబంధించినవి అయితే నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే కొన్నాను అనమాట. ఇదంతా నేను ఫస్ట్ టైమే చేస్తున్నా, ఇంతవరకు ఏ బ్లౌజ్కి కూడా చేయలేదు, అస్సలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఏదో అలా ట్రై చేశానా ఎట్లా వస్తుందా అని చెప్పేసి. కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు మన బ్లౌజ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఎవరికో ఇచ్చేసి ఏదో చేయించుకునేదా దానికన్నా మన హ్యాండ్తో చేసుకుంటే ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎవరో చేయాల్సిన పని కూడా మనకు లేదు, మనం చేసుకుంటే చాలు అనిపించింది ఈ బ్లౌజ్తో. కాకపోతే మనకి పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, ఉంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది ఏదైనా సరే. త్రీ టైప్స్ ఆఫ్ లేసెస్ అయితే తీసుకున్నాను. బిగ్ బీడ్స్ అని చెప్పేసి, షుగర్ బీడ్స్ అని చెప్పేసి, అండ్ స్టోన్ వర్క్, దానికి సంబంధించిన 3 టైప్స్ ఆఫ్ లేసెస్ అయితే తీసుకొని అవే అటాచ్ చేయడం జరుగుతుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా, మనం గమ్ముతోనే అటాచ్ చేశాక దాన్ని స్టిచ్ చేసుకుంటే ఇంకా ఎలాంటి అసలు ఊడిపోయే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండదు. ఫస్ట్ అయితే గమ్ముతో అనేది అటాచ్ చేయాలి, అటాచ్ చేసిన తర్వాత స్టిచ్ చేయాలి, అప్పుడే కొంచెం త్వరగా అంటుకుంటుంది, కుట్టడం అవుతుంది. ఇది వచ్చేసి నేను ఇలాగా సైడ్కి బిగ్ ట్యూబ్స్ అనేసి నేను తీసుకున్నాను హ్యాండ్కి వేసుకుందామని. బట్ అవి లేస్ లెక్క ఇచ్చారు, దానికి ఉన్నవన్నీ నేను ఇలా డివైడ్ చేసేసి నాకు నచ్చినట్టుగా యాడ్ చేసుకొని ఇలా స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా నేను ఒక వీడియో చూశాను, సో ఆ వీడియో వల్ల అయితే ఇది స్టిచ్ చేయడం జరిగింది. నాకు ఎలా తెలియదు కుట్టడం కూడానా. అండ్ ఇవి వచ్చేసి కింద ఎక్స్ట్రాగా తీసుకున్నాను, అవి కుందమ్స్, మిర్రర్ కుందమ్స్ టైప్లో ఉన్నాయి. పెద్దగా కాస్ట్ అవ్వలేదు. అది ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ ఎంతో. ఒక 2 ప్యాకెట్స్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. అవి కూడా నేను గమ్తో అయితే అటాచ్ చేయడం జరిగింది. దాన్ని స్టిచ్ చేయడం అవ్వదు, బట్ గమ్తో అయితే అటాచ్ చేశాను. మధ్యలో వచ్చేసి ఆ 3 పార్ట్స్కి మధ్యలో వచ్చేసి బిగ్ బీడ్ అనేది యాడ్ చేశాను. అంటే స్టిచ్ చేస్తున్న కొలది, డిజైన్ చేస్తున్న కొలది మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇలా కుట్టాలి, ఇలా చేయాలని చెప్పేసి. అలాగే నేనైతే ఓన్గా ఎలాంటి డిజైన్ చూడలేదు, ఎక్కడ కాపీ కూడా చేయలేదు. కాపీ చేయకుండానే నేను అవి ఇలా చేయాలి